హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగానే ఉన్నాము. వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయిందండి. నేను కొంచెం ఈ మధ్యన గొంతు నొప్పి చేసి జలుబు అది బాగోక వీడియోస్ చేయట్లేదు. పండగ వీడియోస్ కూడా అలాగే ఉండిపోయి షార్ట్ వీడియోస్ వరకే పెడుతున్నాను. ఇది కూడా ఇప్పుడుది కాదండి, చాలా రోజులు అయింది షూట్ చేసి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? పండుగ బాగా చేసుకున్నారా? మేము బాగా చేసుకున్నాము. మాకు ఊళ్ళో అమ్మవారి తిరునాళ్ళు ఉంటుంది కదా, చాలా బాగా జరిగింది. అందరం బాగానే చేసుకున్నాము. నైట్ భోజనాలు అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ కడిగేసి డిష్ వాషర్లో పెడదాం అనుకున్నాను. కొంచెం ఉన్నాయి కదా అనుకుంటే మొత్తం చాలా అయినాయి. అవన్నీ కలిపి మొత్తం తోమేసి అన్నీ ఎక్కడ బార్లు ఇచ్చేసి స్నానం వచ్చేసి పడుకున్నా. ఈ మధ్యన నేను వీడియోస్ సరిగ్గా చేయట్లేదు కదా, అప్పుడు తీసిన వీడియో ఇది. ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది చూపిస్తున్నాను, చూడండి. పండుగ బాగా జరుపుకున్నారనుకుంటున్నాను అందరూ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? స్టీల్ డబ్బాలు ఏమున్నాయి అనేది తెలియడానికి పేర్లు రాసి పెట్టాను. మా పిల్లల చేత రాపిస్తారు కడిగేసినప్పుడల్లా. వాటిలో సరుకులన్నీ ఫిల్ చేసేసి పిల్లల చేత పేర్లు రాపిస్తాను. చాలా వరకు అల్యూమినియం సామాన్లు తీసేసి మొత్తం స్టీలే ఉంచాను. అల్యూమినియం మంచిది కాదంటున్నారు కదా, పాతవి అవన్నీ తీసేసి స్టీల్ కొత్తవి తీసుకున్నాను. నాకు డిష్ వాషర్లో కూడా ఉపయోగపడతాయి కదా అని ఎక్కువ స్టీలే వాడుతున్నాను. మర్నాడు పొద్దున్నే మా వారు పూజ చేశారు. క్యారేజీలు కదండి, అందరికీ క్యారేజీలు మొదలుపెట్టాను వరుసనే. ఏ డ్యూటీ ఎలా ఉన్నా మనకి క్యారేజీల డ్యూటీ తప్పదు కదా. పొద్దున్నే ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతే మనకి ఇంట్లో త్వరగా పనులు అయిపోతాయి. పొద్దున్నే జావా అవన్నీ పెట్టాను. పక్కన ఉల్లిగొందులు మార్కెట్లో తీసుకొచ్చా. కోడిగుడ్డు పొట్టేసి చుక్క కూర వండుదామని చేస్తున్నాను. ఈ రెసిపీ అంతకుముందు ఒకసారి చూపించాను మీకు, అందుకని అంత క్లియర్గా ఏం చూపించట్లేదు. ఇది వచ్చేసి చుక్క కూర ఉప్పేసి శుభ్రం కడిగేసి తాలింపు పెట్టేస్తే చేసేస్తాను. ఇంకా దాంట్లో ఏం వేయను, చాలా బాగుంటుంది. ఇది రాగి జావ వచ్చేసి రాగి జావకి. ఇది వచ్చి పెరుగన్నంలోకండి, జొన్న జావ కొంచెం ముద్దలాగా. దీనిలోనేమో మజ్జిగ కలుపుతాను, కొంచెం ఉల్లిపాయ మజ్జిగ. అది పెరిగేసేసి మా వారికి పెట్టేస్తాను. హడావుడిగా ఉంటుంది పొద్దున్నే. మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా ఉల్లిగొందులతో పొరుటు చేస్తారా? చేస్తే నాకు కామెంట్స్లో పెట్టండి. ఇంకా మా వారు లేగలేదు. మా వారికి క్యారేజ్ కట్టేసి పంపించేసిన తర్వాత మా వారిని లేపుతాను పిల్లల్ని. క్యారేజీలు కట్టేసేసి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా మళ్ళీ అంట్లు మన పని మనకు సరిపోతుంది. కొంచెం రైస్ తగ్గిద్దామని మేము ఇవి జావా ఇవి కాస్తున్నాను. చాలా వరకు రైస్ తగ్గించేసాము. నైట్ కూడా రైస్ తింటలేదు మా వారు, అసలు తింటారు. నేను కొంచెం, కానీ నేను ఎక్కువ రైసే తింటాను. మార్చుకోవాలి కొంచెం. ఈ పిల్లలు వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం పని అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మా పాప గులాబ్ జామ్ కావాలంది. సరే వచ్చేసరికి చేసి ఉంచుదామని చెప్పి గులాబ్ జామ్ చేస్తున్నాను. ఇది చేసేసి పైకి వెళ్ళి మొక్కలకు నీళ్ళు పోసి రావాలి. గులాబ్ జాములు బాగా వచ్చినాయా చూడండి, ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. పైకి వెళ్ళి మొక్కలకు నీళ్ళు పోసి కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయండి, అవన్నీ కొందాం. కొంచెం దొండకాయలు. నేను సరిగ్గా దాన్ని టెర్రస్ గార్డెన్ చేయలేకపోతున్నాను, చేయి నొప్పి మూలాన. లేకపోతే మనకు సరిపోతాయండి. దాన్ని జాగ్రత్తగా చూసుకుని
నీట్గా చేసుకుంటూ ఉంటే చక్కగా మన ఇంట్లో మనకు సరిపోతాయి. కానీ నాకు చెయ్యి సరిగ్గా ఎక్కువ పట్టట్లేదు, గూడు నొప్పి వస్తుంది. అందుకని ఎక్కువ పట్టించుకోవట్లేదు నేను వాటిని. అక్కడే మునగ చెట్టు ఉంది, మునక్కాయ ఒకటి కోసాను, కాసిన చిక్కుడుకాయలు, దొండకాయలు, వంకాయలు అవి ఉన్నట్టున్నాయి. ఈవినింగ్ మొక్కలకు నీళ్ళు పోసేసి అన్నీ ఉంటే కోసుకొని కిందకు వచ్చేస్తాను. మళ్ళీ వంట స్టార్ట్. ఈలోపు మా పాప వస్తుంది. తనకి ఏదో స్నాక్స్ చేసి పెట్టేస్తే డ్యాన్స్ క్లాస్ ఉంటుంది. సోమవారం, బుధవారం, శుక్రవారం డ్యాన్స్ క్లాస్ ఉంటుంది. తనకి వెళ్ళిపోద్ది. ఇక చిక్కుడుకాయలు కొంచెం, 4 వంకాయలు, దొండకాయలు, కొంచెం కనకాంబరాలు కోసుకొచ్చాను. ఇక నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. పిల్లలకేమో మామూలు రైస్ వండేసాను. మా వారికి వచ్చేసేసి వెజిటేబుల్స్ అన్నీ స్టీమ్ చేసేస్తాను. దాంతోపాటు పాలు కాసేసి కినోవా రైస్ చేశాను. ఆ రోజు చేప అంతకుముందు తీసుకున్నది ఉంది. దాన్ని కొంచెం ఫ్రై లాగా ఇప్పుడు అలాగే చేస్తున్నాను కదా అని ఏపుడులాగా గుజ్జులాగా చేశాను. పిల్లలకి రైస్ వండేసాను. మేమందరం రైస్ తిన్నాం. మా వారికేమో స్టీమ్ వెజిటేబుల్స్ అవి పెట్టాను. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి.